వదిన బీదర్ నుంచి 2 రౌడీలను పిలిపించి అన్నయ్యను కొట్టించాలని చూసింది. ఇంపార్టెంట్ పనిలో ఉంటే డిస్టర్బ్ చేసింది కానీ కాగోలేండి. ఇక్కడ శాంతమ్మ వచ్చి మాట్లాడుతుంటే శాంతమ్మ కంటే ఇంపార్టెంట్ పని ఏంట్రా నీకు? ఒక్కటి పీకితే గానీ నీకు బుద్ధి రాదురా. ఎమ్మెల్యే కూతురు సార్ ఇప్పుడే బ్యూటీ పార్లర్ లోకి వెళ్ళింది. ఈ అమ్మాయినా? కాదు సార్. బయలుదేరదామా? ఆ అమ్మాయిని కూడా చూద్దాం సార్. చూడు, ఈ అమ్మాయి ఫేస్ ప్యాక్ కూడా రిమూవ్ చేయండి. ఏంటి న్యూసెన్స్? ప్లీజ్ కోఆపరేట్ మేడం. ఈ అమ్మాయినా? కాదు సార్, నేను చూసాను సార్ ఆ అమ్మాయిని. సారీ సార్. సార్ ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? చనిపోయిన అమ్మాయి బతుకుందంటావు, ఆ అమ్మాయి చనిపోయిన విషయం కరణ్ గారికి తెలుసు అంటావు. చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నా నిహారిక. ఇంకోసారి ఎలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావనుకో షూట్ చేసి పారేస్తాను. ఇలా అయిందేంటి? అయినా ఆ అమ్మాయి నా కళ్ళ ముందు నుంచే వెళ్ళింది కదా, మరేమైపోయింది? అసలు నువ్వేం చేస్తున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, ఏం చేయబోతున్నావో నీకన్నా అర్థమవుతుందా? అదేంటన్నయ్యా అలా అంటున్నావు? ఇంకెలా అనమాటావు? కస్తూరి ఆ రిషి శశిలతో చేతులు కలిపిందని, నన్నేదో చేయబోతుందని శాంతం పిన్ దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావు? ప్రమాదంలో ఉన్న కస్తూరిని ఎలా కాపాడుకుని తీసుకురావాలో తెలియని పరిస్థితిలో ఉన్నావు. ఇప్పుడేమో శాంతం గారిని కూడా అదే ప్రమాదంలోకి అన్యాయంగా నెట్టేశావు. చాలా తప్పు చేసావు లారీ. మన స్వార్థం కోసం ఏ పాపం తెలియని శాంతమ్మ గారిని ఆ రాక్షసుల దగ్గరికి పంపించి చాలా పెద్ద తప్పు చేశావు. నిన్ను నమ్ముకోవడం కంటే నేనే వెళ్ళి రిస్క్ చేయడం మంచిదనిపిస్తోంది. వద్దన్నయ్యా, పొరపాటును కూడా ఆ పని చేయొద్దు. తొందరపడద్దు. తొందరపడకపోతే అవతల 2 ప్రాణాలు పోతాయి. అది అర్థమవుతుందా నీకు? వాడెంత మూర్ఖుడు. వాడు పంపించిన శాంపిల్ ఎంత భయం కలిగించిందో నువ్వు మర్చిపోయావా? అన్నయ్య, నేను ఏం చేసినా దాని వెనుక ఒక కారణం ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ఏంటని అడుగుతున్నాను. నీకు చెప్పకుండా మంచి ప్లానే వర్కౌట్ చేశామన్నయ్యా. ఆ ప్లాన్ ప్రకారం వదినకి శాంతమ్మ పిన్ని తోడుగా ఉన్నంత వరకు వదినకేం కాదు.
శాంతమ్మ పిన్నికి వదిన తోడుగా ఉన్నంత వరకు శాంతమ్మ పిన్నికి ఏం కాదు. ఆ ప్లాన్ ఏంటో నీకు తెలియాలి, అంతే కదా? చూపిస్తుందా? పాదు, హాయ్ వినోద్ గారు. నువ్విక్కడేంటి? జరిగిందంతా నాకు తెలుసు సార్. అన్నయ్య, ప్లాన్ ఏంటి అని అడుగుతున్నావుగా, ఆ ప్లాన్ ఇదే. ఏంటమ్మా ఇదంతా? ఆ రిషిగాడు వాడక్క వదిలిని కాని శాంతమ్మ పిన్నిని కాని ఏదైనా చేయాలని ప్లాన్ చేస్తే మనకు ముందే తెలియజేసే సెటప్ అన్నయ్య. అంటే నేను చెప్తాను సార్. శాంతమ్మ గారిని ఆ మూర్ఖుడి దగ్గరికి లహరి అన్యాయంగా పంపించిందని మీరు అనుకుంటున్నారు. ఒక ప్లాన్ ప్రకారం పంపించిందని మీకు తెలీదు. శాంతమ్మ గారు ఒంటరిగా వెళ్ళలేదు సార్. ఆవితో పాటు ఒక ఇంపార్టెంట్ వస్తువు కూడా వెళ్ళింది. అదేంటో తెలుసా? ఈ రిమోట్ కార్. ఇది పిల్లలు సరదాగా ఆడుకునే కారని మీరు అనుకోవచ్చు. శాంతమ్మ గారితో దీన్ని పంపించడం వల్ల లాభం ఏంటని మీకు అనుమానం రావచ్చు. మన ప్లాన్ వర్కౌట్ చేసే మెయిన్ పార్ట్ ఈ కార్లోనే ఉంది సార్. అదేంటో తెలుసా? ఈ సీక్రెట్ కెమెరా. శాంతమ్మ గారు వెళ్ళినప్పుడు ఆవిడికి తెలియకుండా లహరి కార్ని ఆవిడ లగేజ్లో పెట్టింది. ఈ సీక్రెట్ కెమెరా అక్కడ షూట్ చేసిన వీడియో మనకు పంపిస్తుంది. ఈ కెమెరా క్యాప్చర్ చేసే వీడియో అంతా మనం ఈ ల్యాప్టాప్లో చూడొచ్చు. అక్కడున్న కార్ని మనం ఇక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు, జస్ట్ ఈ మౌస్తో. ట్వంటీ 24 hours అది ఆన్లోనే ఉంటూ దాని పని అది చేస్తూ అక్కడ జరుగుతున్న ప్రతి మూమెంట్ని మనకు తెలిసేలా చేస్తుంది. అవునన్నయ్య, పార్దు చెప్పినట్టు ఆ రిమోట్ కార్కున్న కెమెరా మనకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలిసేలా చేస్తుంది. ఆ రిషిగాడు వాళ్ళక్క మాట్లాడుకునే మాటలు, వాళ్ళు నెక్స్ట్ తీసుకోబోయే స్టెప్ ఏంటో అన్నీ మనకి తెలుస్తాయి. ఈ సమయంలో మనకి సహాయం చేసేది ఆ కార్ ఒకటే. ఎందుకంటే మనం ఇప్పుడు రిస్కులు తీసుకునే పొజిషన్లో లేం. ఎవరికి ఏం జరగకుండా వదినను శాంతమ్మ పిన్నిని బయటకు తీసుకురావడానికి ఇంతకు మించిన మంచి ప్లాన్ ఇంకొకటి లేదు. అందుకే ఇదంతా సెట్ చేసాం. ఇది వర్కౌట్ అవుతుందంటావా? అవుతుంది సార్. అంతా సెట్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది. వెయిట్ చేయండి.
నువ్వు చాలా ముందు చూపుతో ఆ ఇంట్లో కెమెరాని పంపించావు కానీ అక్కడ పరిస్థితి ఖచ్చితంగా నీకు అనుకూలంగా ఉంటుందని ఊహించడమే నువ్వు చేసిన పెద్ద మిస్టేక్. ఇప్పుడు ఆ రిమోట్ కార్ని శాంతం పిన్ బ్యాగ్ నుంచి అసలు బయటికి తీయలేదంటే నీ ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయినట్టేగా. వాడు వేసే ప్లాన్స్ తెలుసుకోవడం గురించే కదా ఇదంతా అరేంజ్ చేసుకున్నావు. అసలు అక్కడ కెమెరానే బయటికి రాకపోతే అక్కడ ఏం జరుగుతుందో ఎలా తెలుసుకుంటావు? వాళ్ళిద్దరిని ఎలా కాపాడతావు? నాకు తెలిసినంత వరకు నువ్వు పంపించిన కెమెరా వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఆ మూర్ఖుడి కోపం వచ్చిందంటే ఇద్దరిని కాల్ చేసినా కాల్ చేస్తాడు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమా. అన్నయ్య దయచేసి అలా మాట్లాడుకో. నా నమ్మకం నిజం అవుతుంది. నేను చేస్తున్న పనిలో ఆ దేవుని సహాయం ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. వాడు వదినని చంపాలనుకుంటే ఎప్పుడూ చంపేసేవాడు. వాడు మనల్ని భయపెట్టడం కోసమే వదిన అడ్డం పెట్టుకుని ఆడుకుంటున్నాడు. కెమెరా ముందే వాడింట్లో ఉండుంటే ఆ ఋషిగాడు ఆడే డ్రామా మనకి తెలిసిపోయి ఉండేది. వదిన మనకి ఫోన్ చేసిన విషయం కూడా తెలిసిపోయేది. అందుకే వాడిసారి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే ఆ కెమెరా మనకి తెలియజేస్తుంది. కానీ ఇప్పుడు ఆ కెమెరానే బయటికి రాకుండా ఉండిపోయింది కదా. బయటికి రావాలని దేవుని మొక్కుకుంటున్నానన్నయ్య. ప్రశాంతంగా ఉండే జీవితం ప్రళయంలాగా మారిపోయింది. ఆనందంగా ఉండే జీవితం అలజడైపోయింది. అసలే మనకి బీపీ ఎక్కువ. ఇప్పుడు ఇలాంటి కొంపలోకి వచ్చి పడ్డాం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. అన్నయ్య ఏదో ఇమేజ్ వస్తోంది. అన్నయ్య కార్ బయటకొచ్చిందన్నయ్య. ఇప్పుడు కార్ మూమెంట్ తీసుకొని అక్కడ అట్మాస్ఫియర్ని ఎలా మనకు చూపిస్తుందో చూడు. అమ్మయ్య దొరికే. అన్నయ్య శాంతమ్మ పిన్ని. ఫైనల్ గా శాంతమ్మ పినే లగేజ్ ని బయటకు తీస్తూ కార్ని బయటకు తీసింది. థ్యాంక్ గాడ్. నాకీ కర్మేంట్రా దేవుడా. పాపం పిన్ని బీపీ పెరిగిపోయి టాబ్లెట్స్ వేసుకుంటున్నట్టుంది. ఆవిడకి ఏదైనా జరిగితే ఆ పాపం నీదే. ఏం కాదన్నయ్య. ఇంతకీ మన విజయశాంతి ఏం చేస్తుందో చూడు. ఈ రూమ్ లో లేదు,
బయట ఎక్కడో ఉన్నట్టుంది. అన్నయ్య, వదినా. అత్తా, ఏం చేస్తున్నావు? మహేష్ బాబు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది, చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నా. అసలుకేం తక్కువ లేదు, నాకంటే ఎక్కువే ఉన్నాయి. ఏం చేస్తాం, దుబాయ్ నుంచి కొడుకు పంపించే డబ్బులతో బాగా తిని బాగా తిని కొవ్వు బట్టి మాట్లాడుతున్నానా? ఆ మాట నేనంటే బాగోదులే. నీ నోటికి అడ్డు ఆపోయే ఉందే. సర్లే గాని జీడిపప్పు బాదం పప్పు వేసి ఉప్మా చేశాను, తిందావరా? కొంచెం గన్నేరు పప్పు కూడా అయిపోయావా? ఓ పని అయిపోయాది. ఏంటా మాటలు? మరి లేకపోతే ఏంటే, ఆ రాక్షసుల మధ్య బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నావు. ఈ సమయంలో నీకు తిండి మీద జాస్ ఎలా పోతుందే? అయ్యో అత్తా, దేని పని దాందే. నిన్ను పరామర్శిద్దామని వచ్చి చివరికి నాకు నివాళులు అర్పించే పరిస్థితి తెచ్చుకున్నాను. ఎంత తీవ్రంగా ఆలోచిస్తున్నాడో చూసావా అన్నయ్య? ఆలోచించడం కాదమ్మా, వాడి మనసులో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. అత్తా, ఈ క్షణం నుంచి నేను నీకు అత్తని కాదు, నువ్వు నాకు మేనగోళ్ళవి కాదు. నువ్వెవరువో నేనెవరినో. నీ దారి నీది, నా దారి నాది. అర్థమైందా? అదేంటత్తా అలా అంటావు? రేపో మాపో పోతాననుకునే నా జీవితంలోకి ఒక ఆశ దీపంలా వచ్చావని నేను ఎంతో ఆనందపడుతుంటే నువ్విలా మాట్లాడుతున్నావేంటి? నా ప్రాణదీపం ఆరిపోకూడదంటే నేను వెంటనే ఇక్కడి నుంచి బయటపడక తప్పదు. ఈ క్షణమే వెళ్ళిపోతాను. వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకుని బతిలాడుకునేనా సరే నేను వెళ్ళిపోతాను. అయ్యో ఆగత్తా, నేను వెళ్ళిపోతాను. ఆగు. బంగారు తల్లి, సాయంత్రం 5 గంటలకు బస్సు ఉంది. అది దాటితే ఇంకో బస్సు దొరకదు. నేను బయలుదేరతానమ్మా.